నిన్న కోవట్లు చంద్రబాబు కోవట్లు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఎవరో మాట్లాడలేదు. చంద్రబాబు కోవట్లు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడిండు. అసలు ఎమ్మెల్యే గారికి అర్థం కావట్లే కానీ అసలు కోవట్టే చంద్రబాబు నాయుడు అసలు కోవట్టే మన ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డి పెద్ద కోవట్టు చంద్రబాబు నాయుడికి. ఇంకంతకు మించినటువంటి నమ్మిన బంటు, నమ్మిన శిష్యు ఎవరు ఉంటారు? ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు ఇవన్నీ ఏవి కూడా ఇక్కడ కనపడతలేవు. ఆయననే అంత పెద్ద నమ్మిన బంటు నంగి కోవట్లతో ఏం పని చెప్పండి. ఆయన నిన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంగాచెల్లో బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. అది అనిరుద్ధ్ రెడ్డికి ఉన్నటువంటి సోయి మీకు లేకపోవడాన్ని చాలా బాధపడతాను నిజంగా కూడా. ఆయనకున్న సోయి మీకు లేకపోయా. తెలంగాణ బిడ్డ కదా, కొంత ఉంటుంది. అనిరుద్ధ్ రెడ్డి ఏమంటున్నాడు? ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళకే, మున్సిపల్ ప్రాజెక్టులు వాళ్ళకే, లేకపోతే మిగతా కాంట్రాక్టులు వాళ్ళకే, అన్ని దందాలు వాళ్ళకే, సెటిల్మెంట్లు అన్ని వాళ్ళే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కోవట్లే మొత్తం వ్యవహారం చేస్తూ ఉన్నారు. మీరు బనకచర్ల ఆపో అని నోటితో అంటే ఎట్లయితుంది? వాళ్ళకు నల్ల కనెక్షన్లు కట్ చేయండి, వాళ్ళ కరెంటు కనెక్షన్లు కట్ చేయండి, వాళ్ళని తోక కత్తిరించండి, 100% బనకచర్ల ప్రాజెక్ట్ ఆగిపోతుంది ఆడ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు చెప్పండి మీరు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పాలి. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ మాట బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటే మీరు కొట్టి పడేదురు కావచ్చు, ఇంకా దాన్ని పెద్ద రచ్చ చేసే వాళ్ళు కావచ్చు. మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మొన్న ఒక సామాజిక వర్గం మీడియా, ఒక కులగజ్జి మీడియా పిచ్చి రాతలు, రోత రాతలు రాస్తే వచ్చిన ఇన్సిడెంట్ అయితే దాని మీద నానా హంగామా, నానా రచ్చ చేసిరు. ఆ టీవీ5లో ఆ సాంబశివరావు, ఆయన పేరు ఏం పేరు, ఆయన నీతులు, సూక్తులు, వార్నింగ్లు ఇచ్చిండు. ఇగో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నారో చూడండి, ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు ఇవ్వండి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వార్నింగ్లు. బనకచరణ ఎట్లా ఆపాలనో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఆ రకంగా ఆపండి మరి. కోవట్లు అంటే పెద్ద కోవట్టు మన రేవంత్ రెడ్డినా. ఇక ఆయనకు మించిన కోవట్టు ఎవరుంటారు? సో కాబట్టి ఇక్కడ మనం తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు, మోడీ ప్రయోజనాలు మాత్రమే ఆయనకు ప్రధాన ఎజెండా. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు మంచిగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, మోడీ నిమ్మలంగా ఉండాలి, అప్పుడు నా కుర్చీ నిమ్మలంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ డిస్టర్బెన్స్ అయ్యారు అనుకో, వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి సామాజిక వర్గం మీడియా మనకు సపోర్ట్ చేయదు, ఆర్థికంగా ఏ రకంగా కూడా మనకు సపోర్ట్ చేయదు. కాబట్టి మనం అంతా ఎక్కడికక్కడ అది అయిపోతాం. ఇవాళ చూడండి తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ వ్యక్తుల చేతుల్లో మనీ రొటేషన్ లేదు, ఆర్థిక లావాదేవీలు జరగడం లేదు. ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర వ్యక్తులు, ఆంధ్ర బిజినెస్ మ్యాన్ల చేతిలో చాలా పుష్కలంగా డబ్బు ఉన్నది. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. సో కాబట్టి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ కొందరి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు. మరి మంత్రులు, ఆ బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఏం చేస్తారో అర్థం కాదు. కానీ వీళ్ళు తెలంగాణ వాళ్ళ, లేకపోతే రేవంత్ రెడ్డి లెక్కనే ఆ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసేటోళ్ళ ఇప్పటికీ అర్థమవుతలేదు. చాలా పెద్ద మాట మాట్లాడాడు, చాలా మంచి మాట మాట్లాడాడు. మరిగా ఇప్పటికైనా ఆ కోవట్లని అది చేస్తారా, మరి ఏం చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.